దొరికేది కాదు. లౌకికంగా దొరకనటువంటి పదార్థాన్ని పొందేదానికి ఉపాయం ఏదైతే చెబుతుందో దాన్ని వేదం అన్నారు. అటువంటి వేదరాశిని భగవంతుడు బ్రహ్మదేవుడు మనకు మానవుల యొక్క సుఖం కోసం, మానవుల ఆనందం కోసం మనకి ఇచ్చాడు. వేదరాశి విజ్ఞాతకు దేవతా నికర నేతకు ఇంద్రుడు, వరుణుడు, యముడు, కుబేరుడు, అష్టదిక్పాలకులు, 33 కోట్ల దేవతలు అని ఉన్నారు అని మనకు చెబుతారు. ఇక్కడ దేవతలు అని అంటే మనం భ్రాంతి పడకూడదు. దేవతలు అనేది అమరలోకంలో, స్వర్గలోకం అనేది ఎక్కడో ఉంది. భూలోక, భువర్లోక, స్వర్లోక అని ఇట్లా లోకాలున్నాయి. అందులో 3వ లోకంలో ఉండేటువంటి వాళ్ళు మాత్రమే దేవతలు అని అనుకుంటూ ఉంటాం. కాదు, దేవతలు మన చుట్టూ ఉన్నారు, మన లోపల ఉన్నారు, మన బయట ఉన్నారు, మన పక్కన ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు. అంటే ఒక ఉదాహరణ చెప్తాను. మన కన్ను ఒక దేవత, మన చెవి ఒక దేవత, మన నాలుక ఒక దేవత, మన చర్మం ఒక దేవత. ఇవన్నీ దేవతలే. ఇంద్రియాలన్నీ కూడా దేవతలే. వాటికి ఇంద్రియములు అని పేరు పెట్టారు. ఇంద్ర అంటే పరమైశ్వర్యం అన్నమాట, ఇంద్రియము. అందుకనే చూడండి, మీరు కన్ను ఎంత ఉందండి? మహా ఉంటే ఒక అంగుళం ఇటు, 1 సెంటీమీటర్ ఇటు ఉంటుంది, కనిపిస్తుంది. ఈ కన్ను ఎంత ప్రపంచాన్ని చూస్తోందండి? ఎన్ని వేల మందిని చూస్తోంది? ఎంత మందిని లోపలికి పంపిస్తోంది? స్మరణలోకి, స్మృతి పేటికలోకి ఎంతమందిని పంపిస్తోంది? ఆఫ్టర్ ఆల్ ఇది ఉండేది ఇంత. దైవమా కాదా? ఇంద్రియమా? ఇంద్రియము దేవత కాదా?